नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नव भारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। राजनला श्रीहरि चाहते हैं कि राजेंद्र रेड्डी को टीपीसीसी का वर्किंग प्रेसिडेंट बनाया जाए। सनसनीखेज कमेंट्स। राजनला श्रीहरि ने एक बयान में रिक्वेस्ट की है कि मौजूदा हालात में डीसीसी प्रेसिडेंट अच्छी हालत में नहीं। अगर कांग्रेस कल होने वाले चुनाव जीतना चाहती है तो राजेंद्र रेड्डी को तेलंगाना में टीपीसीसी कांग्रेस का वर्किंग प्रेसिडेंट बनाया जाना चाहिए। राजनला ने रिक्वेस्ट इसलिए की है क्योंकि राजेंद्र रेड्डी को पॉलिटिक्स में 40 साल का एक्सपीरियंस है। उन्होंने यूथ कांग्रेस प्रेसिडेंट के तौर पर कई पोजीशन संभाली। उनके पास यूथ प्रेसिडेंट के तौर पर 15 साल का एक्सपीरियंस है। उनके पास वरंगल जॉइंट डिस्ट्रिक्ट प्रेसिडेंट के तौर पर 15 साल का एक्सपीरियंस है। उनके पास वरंगल जॉइंट लाइब्रेरी चेयरमैन के तौर पर 10 साल का एक्सपीरियंस है। उन्होंने टीडीपी अपोजिशन लीडर के तौर पर कई आंदोलन किए। वे समय समय पर आंदोलन करके टीआरएस सरकार को परेशान करते हैं। उन्होंने कैबिनेट में होना चाहिए, भले ही वे उसी पार्टी में थे और किसी पार्टी में नहीं गए। राजनला श्रीहरि ने रिक्वेस्ट की है कि तेलंगाना स्टेट पीसीसी का वर्किंग प्रेसिडेंट दिया जाए। తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ అధ్యక్షుడిగా నాయని రాజేందర్ రెడ్డి గారిని నియమించాల్సిందిగా నేను పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారిని మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను కోరుతున్నాను. గత 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర గల వ్యక్తి, ఏ పార్టీలు మారకుండా ఒకే పార్టీలో ఉండి కాంగ్రెస్ కార్యకర్తలను రెప్పలకు కాపాడుకున్న వ్యక్తి, 15 సంవత్సరాల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా, వర్కింగ్ అధ్యక్షుడిగా విజయవంతం చేసి ఎన్నో ఆందోళన కార్యక్రమాలు చేసిన వ్యక్తి. దాని తర్వాత జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా 10 సంవత్సరాలు చేసి ఎప్పటికప్పుడు అపోజిషన్ టీఆర్ఎస్ పార్టీ ఎండగట్టిన వ్యక్తి. మరి తన గ్రంథాలయం చైర్మన్ గా 10 సంవత్సరాలు తన నైపుణ్యంతో మరి చక్కగా చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తికి మరి మన క్యాబినెట్ లో అవకాశం రావాల్సింది అప్పుడు అందరం కోరడం జరిగింది. అందరూ కోరుకున్నారు ప్రజలు. అయినప్పటికీ సరే, మనకు మంత్రి పదవి రాకపోవడం దురదృష్టకరం. ఇప్పుడుగానా ఆయన వర్కింగ్ అధ్యక్షుడిగా నియమించాలని, వరంగల్ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ప్రస్తుత పరిస్థితుల్లో ఖచ్చితంగా ఒక అధ్యక్షుడు రావాలని మేము కోరుతున్నాం. ప్రస్తుతం డిసిసి అధ్యక్ష నియామకంలో సరైన ఇవ్వకపోవడం, సరైన ఆలోచించకపోవడం, వాటి ద్వారా మళ్ళీ పార్టీ కొంచెం వెనుకపోయే ఆలోచన జరిగి తప్పకుండా రేపు రాబోయే గ్రేటర్ ఎలక్షన్స్ లో మళ్ళీ రేపు జరగబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానిక ఎలక్షన్ లో మరి కాంగ్రెస్ పార్టీ విజయనకేతం ఎగిరేయాలంటే తప్పకుండా మరి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నాయని రాజేంద్ర రెడ్డి గారిని నియమించాల్సిందిగా నేను కోరుతున్నాను.